హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా చూసాము, ఒక్క రోజులో బంగారం ధర 8,000 పెరిగింది నిన్న. అసలు బంగారం కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద టాస్క్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి, ఒక మంగళసూత్రం కొనాలన్నా, తాళి ఒట్టు కొనాలన్నా దానికే మినిమం 5 to 6 lakhs వరకు అవుతుంది. అంటే ఇంతకు ముందు డబ్బున్న వాళ్ళు బంగారం ఆడపిల్లలకి కిలోలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కనీసం బేసిక్ నీడ్స్ కొని కూడా ఆడపిల్లని పంపలేని సిచ్యువేషన్లో బంగారం పెరిగిపోయింది. ఎందుకంటే ఇండియన్ కల్చర్లో, ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పెళ్ళి అంటేనే హిందువులందరికీ గుర్తొచ్చేది ముఖ్యంగా గోల్డ్ అనమాట. గోల్డ్ లేకుండా పెళ్ళి అనేది చేయరు. ఇటువంటి పరిస్థితుల్లో గోల్డ్ అసలు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే వితిన్ 1 yearలో 60,000 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 1,60,000 ప్లస్ వరకు కూడా గోల్డ్ పెరిగిందనమాట. ఇంత స్థాయిలో గోల్డ్ పెరగడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. ప్రీవియస్ 20 years బ్యాక్ ఒకసారి కూడా గోల్డ్ ఇలానే పెరిగింది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ తగ్గింది అని చెప్పి కూడా మన హిస్టరీలో చాలా ఉన్నాయి. అండ్ 2020లో కూడా పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ 2025లో పెరుగుతూ వచ్చి 2026లో అది తారాస్థాయికి చేరిపోయింది. అంటే దీనికి పర్టికులర్గా మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్రంప్ చేసిన నిర్వాహకం అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ట్రంప్ చేసి తను ఎప్పుడైతే తను విన్ అయ్యాడో అప్పటి నుంచి తను యుద్ధాలు జరిగేలాగా, అంటే అమెరికన్ కంట్రీకి సంబంధించి తను ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడు, అదర్ కంట్రీస్ కొట్టుకొని చచ్చేలాగా ఇవన్నీ పెంచేస్తూ ఉన్నాడు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే అమీర్పేట్లో ఒక స్ట్రీట్లో ఉన్నాం అనమాట. ఈ స్ట్రీట్ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ షాప్లే ఉన్నాయి. దాదాపు ఒక 10 షాపుల వరకు కూడా మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ పెరిగాయి కదా, దీని మీద ఏమన్నా మాట్లాడతారా, ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని ఒక్కళ్ళు కూడా మాట్లాడడానికి అగ్రీ అవ్వలేదు. ఎందుకంటే అసోసియేషన్లో కూడా మాట్లాడొద్దు అని చెప్పి ఒక రూల్ పెట్టారంట. అది ఎందుకంటే ఇప్పుడు అసలు కస్టమర్స్ ఎవ్వరు లేరు, పాపం అందరూ ఈగలు తోలుకుంటున్నారనే చెప్పుకోవాలి. వాళ్ళకు కూడా బిజినెస్ లేదు. ఎప్పుడు అమ్ముకుని సేల్స్తో జనాలతో కిటకిటలాడే గోల్డ్ షాపులన్నీ కూడా చాలా డల్గా, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా అయితే గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ తగ్గితే బాగుండు అని కోరుకుంటున్నారో, ఈ గోల్డ్ షాపుల వాళ్ళు కూడా అంతే, తగ్గితే బాగుండు, మాకు కస్టమర్స్ వస్తారు, అలా తగ్గాలని మేము కూడా కోరుకుంటున్నాం అంటున్నారు. ట్రంప్ని తిట్టుకొని వాళ్ళైతే ఎవ్వరూ లేరనమాట. బేసిక్గా షాప్ డీటెయిల్స్, ఓనర్స్ ఇవంతా క్లాషెస్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఇన్ జనరల్గా ఉన్నారు. సేల్స్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం, వచ్చేయండి. ఎస్, మనమైతే ఇప్పుడు ఒక గోల్డ్ షాప్లో ఉన్నాము. వాళ్ళతో మాట్లాడి అసలు సేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళేమనుకుంటున్నారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అండ్ ఎప్పటి నుంచి గోల్డ్ వర్క్ చేస్తున్నారు మీరు? 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో 25 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ చూసారా? అంటే 65,000 ఉండే లాస్ట్ ఇయర్ గోల్డ్ ఇప్పుడు 1,60,000కి దగ్గరలో ఉంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇంత పెరగడం? చాలా మాకైతే గిరాకీ లేదు మేడం. సంవత్సరంలో డబుల్ అయిపోయింది. అవును, ఫస్ట్ 4,000 ఉండే, అట్లా 10 సంవత్సరాలు ఉంది. తర్వాత మెల్లమెల్లగా 5, 6, 7, 8 అట్లా వచ్చింది. కానీ 50 తర్వాత ఈ సంవత్సరమే డబుల్ అయిపోయింది, త్రిబుల్ అయిపోయింది. 52 నుండి ఒకటేసారి ఇప్పటి వరకు 1,60,000 దాకా వచ్చింది. ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనుకోవచ్చా? తగ్గే ఛాన్స్ అయితే లేదు మేడం, పెరుగుతూనే ఉంటది. ఇప్పుడు గోల్డ్ స్మిత్ అంటేనే మీరు రెగ్యులర్ గా వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇంత పెరగడం వల్ల ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కొనాలని ఉన్నా కొనలేని పరిస్థితిలో అందరూ ఉన్నారు. మీకు కూడా వర్క్ లేదు. ఇప్పుడు మీకు వర్క్ ఉంటేనే డబ్బులు, జీతం అన్ని వస్తాయి. అవును, మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా. ఇప్పుడు షాప్ లోకి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే ఇంత కాస్ట్ పెరగడం వల్ల వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏంటంటే 2-3 అమ్మాయిలు వాళ్ళు పెళ్లి చేయాలంటే కూడా బాధపడుతుంది. మన భారతీయులకి ఇష్టం, లేడీస్ కి బంగారం ఇష్టం. మన భారతీయులు అంటేనే బంగారం. అవును, బంగారం లేని పెళ్లి కాదు, ఎండి ఏం లేకున్నా మన సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీకి బంగారం కంపల్సరీ. వాళ్ళకి సంతోషం అనమాట బంగారం అంటే. అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టలేక ఆస్తులు అమ్ముకొని అవి ఇవి చేసుకొని పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే కూడా అంత కష్టంగా ఉంది ఈ రోజుల్లో. బంగారం అంటేనే ఇంకా అవును, ఆడపిల్ల పెళ్ళి అంటే కంపల్సరీ బంగారం అనేది పెడతారు. అంటే ఒక మధ్య తరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లి చేయాలన్నా కట్టించుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు. సూత్రం పెడతారు, ఆ తాళి చైన్, బ్లాక్ బీడ్స్ కంపల్సరీ పెడతారు. పూర్వం ఏం చేశారంటే రాజులు బంగారం నిండి లేనప్పుడు పసుపు కొమ్మతో పెళ్లి అవుతుందట. ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు. అసలు అందరూ కొనక 1 గ్రామ్ కావాలంటే 16,000. 1 గ్రాము పుస్తే అంటే 1/2 తులం కావాలి అంటే 75,000. చిన్న పుస్తే ఆ పుస్తక 75,000 పెడితే అతను ఇంకా కమ్మలు, బుట్టలు, మాటీలు, ఉంగరం, అల్లునికి అవన్నీ ఎడ చేసుకుంటాడు. అవును, అంటే బంగారం పెట్టే బదులు ఇంకా డబ్బుల రూపంలో ఇచ్చేస్తే అన్న వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ అట్లా ఉండదు. బంగారం పెడితేనే వాళ్ళకి ఇష్టం కదా. ఉన్న వాళ్ళన్నా కొంటున్నారా అన్న?
ఉన్న వాళ్ళు 10%, 90% అయితే తక్కువ అయింది గిరాకీ. 10% వాళ్ళు తప్పని పరిస్థితిలో కొంటున్నారు. అంటే ఇంత రేటు పెరిగితే డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా కొనడానికి అయితే ఎవరు ఇష్టపడట్లేదు, తగ్గితేనే కొంటారు అని పెరుగుతుంది. ఇప్పుడు బంగారం రేటు ఇంత భారీ స్థాయిలో పెరగడానికి ట్రంప్ వల్లే కారణం, ట్రంపే మొత్తం చేస్తాడు అంటున్నాడు. ఒకవేళ ట్రంప్ దిగిపోతే మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే తగ్గే ఛాన్స్ అయితే లేదు మేడం. ట్రంప్ పోయినా ఇంకోటి వచ్చినా కానీ ఓన్లీ రైతులకు కూరగాయలు బెండకాయలు అవి తగ్గుతున్నాయి కానీ ఒకసారి 100-200 అవుతున్నాయి. రైతుల కన్నా 5 రూపాయలు టమాటా ఉంది 200 అవుతుంది. ఎప్పుడో సరబ్బా అంటారు. ఈ బంగారం ఇంత పెడితే ఏం చేస్తలేరు ప్రజలు అట్లా. సో 25 సంవత్సరాల నుంచి మీరు ఇదే వర్క్ చేస్తున్నారు కాబట్టి 25 సంవత్సరాల్లో కూడా ఎప్పుడైనా బంగారం రేటు ఎప్పుడు పెరగలేదు. ఇంత పెరగకపోయినా పెరిగి మళ్ళీ తగ్గడం అనేది ఉందా? పెరుగుతున్నాయి 1000, 2000, 3000 అట్లా. మరి ఈ స్థాయిలో పెరగడం అనేది ఇదే మొదటిసారి అని అనుకోవచ్చు. మనం 70,000 ఆర్డర్ పట్టుకున్నాము. మేము బంగారం తీసుకోలే, 2-3 రోజులు తీసుకున్న తర్వాత 80-85 అయింది. చూడండి అట్లా అయింది. మా పరిస్థితి కూడా డౌన్ అయిపోయింది. తీసుకున్నాం, అతను డబ్బులు ఇచ్చిండు మాకు 2 తులాలు చేయమని. 70,000 అంటే 1,40,000 కదా. మేము రేపు కొందాం, ఎల్లుండి కొందాం, 3 రోజులకు డబల్ ట్రిపుల్ అయిపోయింది, 1,00,000 దాటి అట్లయింది. ఇచ్చారా మరి? కొన్ని ఇవ్వాల్సిందే కదా, మేము ఆస్తులు అమ్ముకుని కానీ ఇవ్వాల్సిందే. ఇంతకు ముందు పట్టిల అట్లీస్ట్ చిన్న పిల్లలు పుట్టినా లేకపోతే ఏదైనా అన్నప్రాసనకి చిన్న గిన్నెలు తీసుకుంటారు, గ్లాసులు తీసుకుంటారు. వాటి కాస్ట్ కూడా ఇప్పుడు పట్టీలు అంటే ఒక 10,000, 5,000 కూడా వచ్చాయి. ఇప్పుడు వాటి కాస్ట్ ఎలా ఉంది? ఇప్పుడు గ్రామ్ వచ్చి 350 రూపాయలు ఉంది. గ్రామ్ 350. ఒక తులం అంటే 3,500. 10 తులాలు కొనాలంటే 35,000 అవుతుంది. ఏడమంటారు 30,000 10 తులాలు 35,000 ఏడమంటారు చెప్పండి. ఇప్పుడు వెండి అంటే బంగారం పెరగడం అనేది ఓకే, అందరూ ఊహించారు పెరుగుతుంది తగ్గుతుంది అనుకోరు. బట్ సిల్వర్ 80,000 నుంచి కిలో 3 లక్షల వరకు, 3.5 లక్షల వరకు పెరిగింది కదా. 80,000 నుండి మొన్నటి వరకు 12,000 ఉండి అట్లనే ఒక 2-3 సంవత్సరాలు వచ్చింది. 11,000, 12,000, 11 అట్లయితే ఏం కాకుండే. ఇప్పుడు 12,000 నుండి మెల్ల ఇప్పుడు 35 వచ్చింది. సిల్వర్ కూడా ఇంకా గిఫ్ట్ ఐటమ్ కూడా ఎవ్వరు కొంటలేరు. ఇంతకు ముందు ఎక్కువ గిఫ్ట్ ఐటమ్స్ అవి సేల్. తులం మంతాడు కావాలంటే 3,000, 4,000 కావాలి. ఇప్పుడు పిల్లలకి అన్నప్రసన్నం కావాలంటే 3,000 కావాలి. చిన్న గిన్నె 5-6 తులాలు కొనేటోడు ఇప్పుడు ఒక తులం కూడా కొంటలేడు. సో సిల్వర్ కూడా ఇంకా పెరుగుతుంది అంటారా మీరు? అన్ని పెరుగుతాయి మేడం. సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది, 2 పెరుగుతాయి. నేనైతే అనుకుంటున్నా. నేనే దేవుని గారు చెప్పనిక, నా చేతులైతే ఏం లేదు. పెద్ద వాళ్ళే చెప్పలేను, నేను సామాన్య మానవుడు, నేనేం చెప్తా. అవును. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఆనందంగా ఉండి పెళ్లిళ్ళు చేసుకోగలగాలి అంటే మాత్రం తగ్గాలి. అండ్ గోల్డ్ షాపులు కూడా కిటకిటలు ఆడాలి అంటే తగ్గాలి. గోల్డ్ తగ్గాలి. మీరు కూడా గోల్డ్ తగ్గాలని కోరుకుంటున్నాం కానీ తగ్గే పరిస్థితి లేదు అనుకుంటున్నా మనసులో అయితే. ఓకే, తగ్గాలి, తగ్గితే మంచిది. ఓకే అండి. ఇంకేమన్నా చెప్తారండి? అంతే మేడం, అంతేకంటే. ఓకే, సో ఎస్ చూసారు కదండి. అంటే నార్మల్ పీపుల్ మనందరం కూడా ఎలా అయితే గోల్డ్ తగ్గాలి అని కోరుకుంటున్నామో, షాప్లో పనిచేసే వాళ్ళు, షాప్లు ఉన్న వాళ్ళు కూడా తగ్గితే మాకు 4 రూపాయలు వస్తాయి, 4 కస్టమర్లు వస్తారు, అందరూ కొనుక్కోవాలి, తగ్గాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇంత స్థాయిలో పెరిగింది కాబట్టి కొంతమంది తగ్గుతుంది అంటున్నారు. ట్రంప్ ఏమన్నా కొంచెం పిచ్చి ఇది చేయకుండా కొంచెం మంచిగుంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లిళ్ళు చేయాలంటే ఎలా అని చెప్పి చాలా కమెంట్స్ పెడుతున్నారు. గోల్డ్కి సంబంధించి ఎటువంటి వీడియోస్ వచ్చినా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అదొక పెద్ద టాస్క్ అనే మాట్లాడుతున్నారు. మరి గోల్డ్ షాప్లో వాళ్ళ రియాక్షన్ అయితే ఇలా ఉంది. షాప్స్ అయితే మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇదే రియాక్షన్ ఉంది. జనాలు అయితే ఎక్కడా లేరు. అసలు అందరూ కొనకుండా ఉంటే గోల్డ్ తగ్గుతుందా? అలా కూడా ఏం లేదు. ఇదంతా కూడా నేషనల్ మార్కెట్లో రన్ అవుతున్న ఇది కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది, తగ్గుతుందా పెరుగుతుందా, అసలు పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. ఇన్ని షాపులు చూసాం, 10 షాపుల పైన చూసాం, నాకు ఒక్క కస్టమర్గా అనిపించారు. అసలు ఆవిడ ఏం కొనడానికి వచ్చారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శ్యామల అండి. ఏం కొనడానికి వచ్చారు? మా మనవాడికి చిన్నగా బ్రేస్లెట్ కొందామని వచ్చినాము. అది కొనాలి లేదండి, సిల్వరే. కొనాలంటే కూడా భయం అవుతుంది. అప్పటి రోజులలో మేము కొన్నది 750కి కొన్నాము. ఏకదమ్మున 2,000, 2,500, 3,000 అనేసరికి కొనాలంటే కూడా దడమంటుంది. బంగారం చూస్తే అట్లున్నది, వెండి చూస్తే ఇట్లున్నది. మాలాంటి సామాన్యులు కొనాలంటే కొంచెం ఆలోచనలనే చేస్తానమండి. కొంచెం తగ్గితేనే బాగుంటుందన్న ఆలోచన. ఇప్పుడు పిల్లలే పెళ్ళిళ్ళు చేయాలన్నా కనీసానికి ఎటు లేదన్నా ఒక 4 తులాలైనా కొనాలి గోల్డ్. ఆ కొనాలంటే కూడా 1కి 4 సార్లు ఆలోచించడం జరుగుతుంది. అందుకోసం కొంచెం తగ్గాలనేసి, మాలాంటి వాళ్ళ కోసమైనా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనేసి
ఆలోచన. సో మీరు అన్నట్టు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కొంత బంగారం పెడుతూ కంపల్సరీ కదా మేడం. పెడుతూ ఉంటారు. ఆ. సో ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఇప్పుడు మనం మినిమం కట్నము పెళ్లి ఖర్చులు పక్కన పెడితే బంగారం కోసం ఒక 10 లక్షలు పక్కన పెట్టుకోవాలి. దానికోసమే పెట్టాలి. ఇప్పుడు 10 లక్షలు 15 లక్షల దాకా బంగారం కోసమే పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడేమో మనం ఇంట్లో ఖర్చులకు పెళ్లికి ఓ కట్నము కానుక అన్నట్టుగా పక్కన పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కట్న కానుకల గురించి ఆలోచిస్తలేము, గోల్డ్ కొనాలంటే ఆలోచిస్తాను ఇప్పుడు గోల్డ్ కోసం. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్ బాగా పెరిగింది కదా, అలా పెరగకుండా ఒక 3-4 నెలల క్రితం ఉన్న గోల్డ్ రేట్ ఉంటే ఏం కొనేవారు? మా మనవడిగా చైన్ చేయించేదండి. గోల్డ్ చేయించేవారు. చేయించేవాళ్ళు. అయ్యో చూసారు ఎంత పెద్ద కష్టం వచ్చి, అంటే ఈ జనరేషన్ లో పుట్టే పిల్లలందరూ కొంచెం సాడ్ గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు పుట్టుంటే మా అమ్మమ్మ బంగారు చైన్ పెట్టేది, ఇప్పుడు పుట్టా కాబట్టి నాకు వెండి బ్రేస్లెట్ వచ్చింది అని చెప్పి పిల్లలు కూడా తిట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు చైన్ బదులు బ్రేస్లెట్ కొంటున్నారు. ఇన్ ఫ్యూచర్ లో ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేశారా మీరు? ఆడపిల్లలు ఉన్నారా ఇంట్లో? పాప చేసామండి, 4 సంవత్సరాల క్రితం చేశాను. ఇక ఆమె మందం కొంచెం అట్లా. అప్పుడు రేట్ ఎంత అండి? 45 వేలకు కొన్నాము. 45 వేలకు కొన్నాము ఒక తులము. అప్పుడు వెండి 500 ఉండే, 450, 500 ఉండే. అలాంటిది అప్పుడు 6 తులాలు కొన్నాం మా పాపకి. మా అల్లుడికి ఒక చైన్ తులం చేయించిన. అలాంటిది ఇప్పుడు ఒక చైన్ కాదు, కనీసానికి ఏది కొనాలన్నా భయమే అవుతుంది. తగ్గాలని కోరుకుంటున్నా, తగ్గుతుందని అనిపిస్తుందా మీకు? అసలు ఈ రేట్లు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చూస్తుంటే మాత్రం భయం వేస్తుంది మేడం. మరి ఇక తగ్గితేనే బాగుంటుందని మాలాంటి ఆలోచన, మాకు ఉన్న స్తోమతను బట్టి అయితే కొంచెం తగ్గితే బాగుంటుంది అన్న ఆలోచన అనేది చేస్తున్నాము. ఇక మరి ఆ గవర్నమెంట్ ఏం చేస్తారో అసలు చూడాలి. అంతే. ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బంగారం ఈ సిచ్యువేషన్ లో కొనాలంటే భయపడుతున్నారు. అది కొంచెం మధ్య తరగతి వాళ్ళకి అంటే ఇదొక పెద్ద బాధాకరం, ఇదొక పెద్ద గుండెల్లో హడలు పట్టుకుంది అని ఒక భయంతో గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. పొద్దున్న లేస్తే అసలు రేట్ ఎంత ఉంది అని చూసే పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు. సెల్ ఆన్ చేసినా కూడా అదే చూడాల్సి వస్తుంది. గోల్డ్ రేట్ ఏమైనా తగ్గిందా, సిల్వర్ రేట్ ఏమైనా తగ్గిందా అని చూడాల్సి వస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? చేయలేదు మేడం. అసలు 1,00,000 వరకు వచ్చి ఆగుతుంది కావచ్చు అనుకున్నాం, కానీ 1,40,000 వరకు వచ్చిందా సార్? 1,50,000 దాటింది. ఇక ఏం కొంటాం మేడం, గింత పెరుగుతా అంటే. తగ్గితే బాగుంటుంది అనేదే. మినిమం 1,00,000 రూపాయల వరకు వచ్చినా బాగుండేది. మరి 1,50,000 దాటిందంటే ఏం కొంటాం మేడం మేము? సిల్వర్ కూడా అంటే ఆడవాళ్ళు అనగానే ఇప్పుడు మా జనరేషన్ మదర్స్, అమ్మమ్మలు అందరూ కూడా ఇంతలావు వెండి పట్టీలు పెట్టుకుంటూ ఉండేవారు. ఇప్పుడు పట్టీల సంగతి అసలు ఆడవాళ్ళు కాబట్టి కనీసానికి 25 తులాల పట్టీలు వేసుకునే వాళ్ళము. ఇప్పుడు వచ్చేసరికి 10-15 కొనాలన్నా కూడా భయం అవుతుంది. ఉండేటి ఉన్నాయి మేడం, ఎన్నున్నా కానీ కొనాలనే ఉంటది కదా. ఇంకా రోజు పెట్టుకోకుండా ఇంకా అకేషనల్లీ పెట్టుకుంటూ అంతే. మొత్తానికైతే వెండి విషయంలో కూడా డిసప్పాయింటెడ్. అన్నిట్లో డిసప్పాయింట్ అండి. గోల్డ్ అయినా సిల్వర్ అయినా కొంచెం తగ్గితేనే బాగుంటుందని. కానీ మీది చాలా గట్టిగా ఉండని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెరుగుతున్న ఫ్లక్చువేషన్ అవుతున్న టైంలో కూడా మీరు ఒక్కరే నాకు కనిపించిన కస్టమరు. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా చాలా మంది కొనడానికి రావాలి, గోల్డ్ షాపులు మళ్ళీ కలకళ్ళాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, మనమైతే ఇప్పుడు గోల్డ్ షాప్ లో ఉన్నాము. ఇక్కడ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. మీ పేరు? కిషోర్ అండి. కిషోర్ గారు చెప్పండి, అంటే గోల్డ్ ఎప్పుడు లేని విధంగా ఇంత త్రిబుల్ రేట్ లో పెరిగిపోయింది, మీ సేల్ ఎలా ఉంది? సేల్ అయితే ఇప్పుడు అసలుకి ఏం లేదండి. మొత్తం టోటల్ గా కస్టమర్స్ మొత్తం ఎక్స్చేంజ్, పాత పట్టగొలుసులు తీసుకొని ఎక్స్చేంజ్ చేసి కొత్త తీసుకోవడం గానీ, పాత టాప్స్ తీసుకొని కొత్త తీసుకోవడం గానీ, ఎక్స్చేంజ్ ఎక్కువ ఉంది. కానీ బై క్యాష్ గానీ కార్డ్ గానీ అసలు సేల్ అనేది చాలా నియర్లీ 70 to 80% తగ్గిపోయిందండి. ఈ గోల్డ్ రేట్ ఇవన్నీ పెరగడం వల్ల, సిల్వర్ రేట్ రెండు బోత్ గోల్డ్ సిల్వర్ చాలా డ్రాస్టిక్ గా పెరిగింది కదా. దీని వల్ల సేల్ అనేది చాలా తక్కువైపోయింది మార్కెట్ లో. సో ఎక్స్చేంజ్ అంటే దానికి ఎంత అమౌంట్ పడుతుందో దాని వరకు తీసుకుంటున్నారు తప్ప ఎక్స్ట్రా గోల్డ్ యాడ్ అయ్యేదైతే ఎవరు కొనట్లేదు. అట్లనే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్. ఎక్కడ పోయినా ఏ జ్యువెలరీ షాప్ అయినా, మా అమీర్పేట్ లో 40 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క జ్యువెలరీ షాప్ వెళ్ళేసి చెక్ చేయొచ్చు. అందరికి ఎక్స్చేంజ్ వస్తుంది, దాని తప్ప ఎక్స్ట్రా ఎక్సెస్ అమౌంట్ ది చాలా తక్కువ అండి. చాలా తక్కువ వస్తుంది. 60 to 70% సేల్స్ అనేది తగ్గిపోయింది. మీరు ఎన్ని ఇయర్స్ గా ఈ బిజినెస్ లో ఉన్నారు? మేము ఇక్కడ మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టైం నుంచి ఉన్నామండి. యాక్చువల్లీ మా చాలా పాత బిజినెస్ ఇక్కడ. సో జనరేషన్ వైజ్ జనరేషన్ ఇక్కడే ఉన్నాం అమీర్పేట్ లో. మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు?
నా ఎక్స్పీరియన్స్ 25 ఇయర్స్ ఉంది మా. 25 ఇయర్స్ ఉంది. 25 ఇయర్స్ లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసారా? మరి ఇంత పెరగడం, ఇంత కొనుగోలు లేకుండా అసలు ఇలా షాపులన్నీ ఖాళీగా ఉండడం ఎప్పుడైనా అంటే జరిగింది? యాక్చువల్లీ ఇది నేను అనుకుంటుంది చాలా అంటే బెటర్ ప్రైస్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే ముందు ముందు వచ్చేది మాకు ఫ్యూచర్ గా చూసుకుంటే ఇట్లా క్యాలిక్యులేషన్స్ ప్రకారము సిల్వర్ విల్ బి లైక్ 7 lakhs rupees per kg. 7 మీరు lakhs. 4 years బ్యాక్ చూసుకోవచ్చు కోవిడ్ టైంలో 35,000 రూపీస్ కేజీ సిల్వర్, ఈ రోజు 3,25,000 రూపీస్ కేజీ అంటే అర్థం చేసుకోండి 140% పెరిగిపోయింది. ఇట్లా పెరుగుతా ఉంటే ఇక మేము కిరాయిలు కట్టాలి తప్ప ఇంకా సమస్య అనేది లేదు. జ్యువెలరీ బిజినెస్ అనేది మానేసేయాలి. ఏదైతే మాకు వచ్చేది ఒకటే ఇక్కడ గోల్డ్ అండ్ జ్యువెలరీ బిజినెస్, ఇది కూడా మానేసుకుంటే ఏం చేస్తామో అర్థం కావట్లేదు. ఇక్కడ మేము సెంట్రల్ గవర్నమెంట్ ని తిట్టలేము, స్టేట్ గవర్నమెంట్ తిట్టలేము. ఇక టోటల్ గా అనేది మొత్తం ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ రీజన్స్ వల్ల ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. మాకు తెలిసి ఇక సిల్వర్ ఇంకా 7 lakhs rupees per kg, గోల్డ్ అనేది 2 లక్షల రూపాయలు తులము, 2 లక్షలన్నర. అక్కడ ఆ పొజిషన్ లో అయితే మాకు ఇంకా భయం అవుతుందండి. ఈ పొజిషన్ చూస్తేనే మాకు ఆల్మోస్ట్ గా చాలా కన్ఫ్యూజన్ సెట్ లో ఉన్నాం, ఏం చేయాలో నెక్స్ట్ అని. సో ఇప్పుడు 2.5 లక్షలు అవుతుంది అంటున్నారా మీరు గోల్డ్? అంటే చాలా మంది అంటున్నారు ఇదే రేట్ ఉంటే ఎవరు కొనరు కాబట్టి మేబీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కదా. తగ్గే ఛాన్సెస్ లేదు, కరెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. కరెక్షన్స్ అంటే ఒక 5,000 10,000 తగ్గి మళ్ళీ 20,000 30,000 పెంచడం, అది ఇట్స్ నాట్ ఏ సెన్స్ అన్నమాట. ఒక 5,000 10, ఇప్పుడు చూడండి మొన్న 3,25,000 ఉండే, ఈ రోజు 3,10,000 కి వచ్చింది. కానీ నేను 100% గ్యారంటీ చెప్తా, మళ్ళీ ఒక 15 రోజుల్లో 3,40,000 కి వెళ్ళిపోతుంది. అది టెంపరరీ కరెక్షన్స్ ఉన్నాయి కానీ తగ్గేది అనేది లేదు మేడం. 100% మా రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇక గోల్డ్ కొనే పొజిషన్ లాగా వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ అట్లాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో షిఫ్ట్ అయిపోతున్నారు కానీ గోల్డ్ మాత్రం ఈ రేట్ లో భయపడుతున్నారు కొనడానికి. ఇంత పెరిగిన తర్వాత అంటే అదే గోల్డ్ వేసుకుని బయట తిరగాలన్నా ఎవరైనా కొట్టేసినా కూడా ఇప్పుడు చిన్న 100% రింగ్, ఒక చిన్న బ్రాస్లెట్ పోయినా కూడా ఒక 2 లక్షలు పోయినట్టే కాబట్టి 100%. అందరూ ఎక్కువ ఆర్టిఫిషియల్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అవునవును, 100%. గోల్డ్ పెరిగింది అంటే అదొక ఇది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. బట్ సిల్వర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా సిల్వర్ పెరగడం అనేది చాలా షాకింగ్ గా ఉంది. యాక్చువల్లీ సిల్వర్ కూడా ఏంటంటే అండి చైనా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ లో, బ్యాటరీస్ లో, ఈవీస్ లో, ఇవి నెక్స్ట్ సోలార్ ప్యానెల్స్ లో, ఇదన్నిట్లో సిల్వర్ యూజ్ అవుతున్నారని ఒక బూమ్ వల్ల ఈ సిల్వర్ అనేది చాలా డ్రాస్టిక్ గా పెరిగింది అనమాట. కంపేర్ టు గోల్డ్ అండ్ సిల్వర్, సిల్వరే చాలా డ్రాస్టిక్ గా పెరిగింది. ఇంకా ముందు కూడా పెరగబోతుంది సిల్వర్. సో నా తరఫుకెళ్ళి ఎవ్రీ కస్టమర్స్ అందరికి నేను చెప్తుంది ఒకటే, ఎవ్రీ మంత్ సేవింగ్ ఉందా, 5,000 సేవింగ్ ఉన్నా, 10,000 సేవింగ్ ఉన్నా, దాంతో మీరు చిన్న 10 grams బిస్కెట్ కాయిన్ అన్నా, గోల్డ్ కాయిన్ అన్నా, ఏది మీకు ఎంత మీ బడ్జెట్ లో ఎంత వస్తుందో తీసుకొని మీరు సేఫ్ సైడ్ గా జమ చేయండి దాన్ని. ఇది ఈ అలర్ట్నెస్ అంటే మీరు ఒక 4 months బ్యాక్ 6 months బ్యాక్ చెప్పిన మేబీ అందరూ కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు మరి ఇంత పెరిగిపోయిన తర్వాత కాయిన్ పెరగాలన్నా ఒక చిన్న ఆశ, మేబీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయేమో, యాక్చువల్లీ నా కస్టమర్స్ ని ఎప్పటి నుంచో అదే అంటే ఉన్నా. ఈవెన్ నేను ఆస్ట్రాలజర్ ని, జ్యోతిషుని. సో నా క్లయింట్స్ ని, అందరిని, కస్టమర్స్ ని నేను ఆల్రెడీ కోవిడ్ టైం నుంచి చెప్తున్నా, ఇది పెరిగేది పెరుగుతుంది అని. ఓకే, ఆస్ట్రాలజీ ప్రకారం కూడా ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక 2 years వరకు కూడా ఒక 1 year వరకు పెరుగుతూ ఉంటది. బట్ సర్టెన్ టైం వచ్చిన తర్వాత అక్కడ హోల్డ్ అవుతుంది. బట్ 4 years తర్వాత గోల్డ్ విపరీతంగా పడిపోతుంది అని ఒక ఆస్ట్రాలజర్ కాదండి. అదే ఒక అంటే ఎవ్రీ ప్లానటరీ పొజిషన్స్ ప్రకారము ఒక అతను ఒక్కొక్క క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దీంట్లో కూడా ఆస్ట్రాలజీలో. నా ప్రకారం 100% అది పెరుగుతుంది, తగ్గేది కాదు. కరెక్షన్స్ రావచ్చు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కరెక్షన్స్ రావచ్చు కానీ ఫ్యూచర్ అనేది హైలోనే ఉంటుంది. బికాస్ డాలర్ అనేది, మనీ అనేది ప్రింటెడ్ కరెన్సీస్. గాడ్ ఇచ్చిన కరెన్సీ, రియల్ వాల్యుబుల్ థింగ్స్ ఫ్రమ్ ఎర్త్, మెటల్స్ అనేది ప్రెషియస్ మెటల్స్, గోల్డ్ అండ్ సిల్వర్. సో దీన్ని మనము పుట్టించలేము, చేయలేము. డాలర్ 100% మీరు ప్రింట్ చేస్తున్నారు, యుఎస్ వాళ్ళు, ఇండియా వాళ్ళు నోట్లు ప్రింట్ చేస్తున్నారు కానీ రియల్ వెల్త్ ఈస్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇన్వెస్ట్ ఇన్ దట్. అట్లీస్ట్ 5 grams ఉంటే 5 grams కొనండి, 10 grams, ఎవరిది ఎంత బడ్జెట్ ఉందో దాని ప్రకారం గోల్డ్ సిల్వర్ కొంటనే ఉండండి. తగ్గే ఛాన్సెస్ అయితే లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు మరి ఎలా అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేయాలన్నా, ఏమన్నా చేయాలన్నా, అట్లీస్ట్ బేసిక్స్ నీడ్స్ కొనాలంటే కూడా మినిమం దానికి ఒక 10 lakhs అయ్యే సిచ్యువేషన్ వచ్చింది కదా. అదే అండి, ఇప్పుడు ఎవరెవరు పొజిషన్స్ ప్రకారం వాళ్ళు కొంటున్నారు. ఇది 100% కొనకుండా ఉండలేరు. 20 grams చైన్ కొనేటైనా ఈ రోజు 8 grams చైన్ కొంటున్నారు. 8 grams చైన్ కొనైనా బడ్జెట్ వాడు 4 grams చైన్ కొంటున్నాడు. కానీ కొంటున్నారు, కానీ దాని సేల్ అనేది తగ్గిపోయింది, ఎక్స్చేంజ్ అనేది ఎక్కువ ఉంది.
మరి ఇప్పుడు మీరు ఇదే రకంగా పెరుగుతూ ఉంటే మాత్రం బిజినెస్ కి అయితే ఎఫెక్ట్ అవుతుంది కదా, అంటే అంత 100% ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ వచ్చి అయితే కొనరు కదా, మీరు తగ్గాలని కోరుకుంటున్నారా? 100%. నేనైతే గోల్డ్ మళ్ళా 50,000 రూపాయలు తులం అవ్వాలి, ఎండి అనేది 30,000 రూపాయలు కిలో అవ్వాలనే కోరుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్క కొనాలి, మేము ట్రాన్సాక్షన్స్ చేస్తేనే కదా మేడం మాకు బిజినెస్ అనేది. ఇప్పుడు మేము ఇట్లా పెట్టాము షోరూమ్, ఇది పెరుగుతూ ఉంటే మేము మొత్తం అమ్మేసి ఎగ్జిట్ అవ్వడానికి లేదు. మాకు వచ్చేది ఒక దందా, ఇది మేము చేసుకోవాలంటే ట్రాన్సాక్షన్స్ కావాలి, పర్చేస్ కావాలి, సేల్ కావాలి. ఈ పర్చేస్ సేల్ ఎప్పుడు జరుగుతుంది అంటే మన రేట్లు తగ్గినప్పుడే. కానీ ఈ పొజిషన్స్ వల్ల నాకు తగ్గుతుందని హోప్ అయితే లేవు. ఇప్పుడు ఇన్ కేస్ ఫర్ సపోజ్ గవర్నమెంట్ కి కనుక గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గించే ఛాన్సెస్, అట్లా గోల్డ్ వాళ్ళందరూ కలిసి డిమాండ్ చేస్తే మేబీ కొంచెం అంటే మీకు ఎక్కువ కొనుగోలు ఉండవు కాబట్టి అలా తగ్గుతుంది. చాలా రూమర్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. అసలు గోల్డ్ వాళ్ళందరికీ మీకు ఒక యూనియన్, ఒక యూనిటీ ఉంటది కదా, దాంట్లో డిస్కషన్స్ ఏమవుతుంటాయి? నేను ఇప్పటి వరకు మీకు చెప్పింది అదే. ఇక్కడ మనం రేవంత్ రెడ్డి సార్ కి అనేది అనడానికి ఏం లేదు, మోదీ సార్ కి అనడానికి ఏం లేదు. ఇట్స్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఇది మొత్తం టోటలీ ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ అయిపోయింది. ఎలా అంటే మీరు రష్యా యుక్రెయిన్ వార్ చూసుకున్నారు, నెక్స్ట్ ఇప్పుడు మన ట్రంప్ గారు ఇక్కడ గ్రీన్లాండ్ కావాలని వెనెజులా క్యాప్చర్ చేసుకున్నారు. ఇవన్నీ జియో పొలిటికల్ పెద్ద పెద్ద వార్ సిచ్యువేషన్స్ లాగా. మళ్ళా ఇరాన్ మీద వార్ చేద్దామని ఆలోచిస్తున్నారు. మొన్నటి వరకు మీటింగ్ లో మళ్ళీ పీస్ఫుల్ గా అయింది, కానీ మళ్ళీ ఫిబ్రవరిలో ఏదో ఒక జియో పొలిటికల్ కండిషన్స్ వల్ల, డిస్టర్బెన్స్ వల్ల ఇది పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఇప్పట్లో తగ్గే ఛాన్సెస్ అయితే లేదు, తగ్గే ఛాన్సెస్ లేదు. అందుకే అందరికి చెప్పేది ఒకటే, మినిమం ఎంత సేవింగ్ అవుతుందో ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, చూసారు కదండి, ఎవరు చూసినా కూడా ఆ తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కానీ బట్ తగ్గుతాయనే హోప్స్ లేవు. బట్ ఎంత ఉన్నా కూడా ఎంతో కొంత మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అనే చెప్తున్నారు. బట్ మనం కొనాలా వద్దా అనేది మన బేసిక్ శాలరీ, మన నీడ్స్ మీద ఇదై ఉంటుంది అనమాట. సో ఏది ఏమైనా గోల్డ్ ఇప్పట్లో తగ్గేలా అయితే లేదు, అండ్ సిల్వర్ కూడా తగ్గేలా లేదు. మినిమం 7 lakhs కిలో అవుతుంది అంటున్నారు. వినడానికి చాలా షాకింగ్గా ఉంది. సో అందరూ హోప్స్ వదిలేసుకుంటారు నాకు తెలిసి ఈ సిచ్యువేషన్స్తో. సో గోల్డ్ సిల్వర్ పైన మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.